హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీకి సంబంధించిన ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ అయితే వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చి అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలు. దీనికి సంబంధించిన మరి డేటా అయితే చూద్దాం. దీని యొక్క ఫీజు వచ్చి 50,000 రూపాయలు ఉంది. మరి అఫిలియేటెడ్ టు జేఎన్టీ హైదరాబాదు గర్ల్స్ కాలేజ్. మరి అశోక ఉమెన్స్ కాలేజ్ ఇది నెంబర్ 1. ఇంకోటి వేరేది ఉంది. అశోక కాలేజ్ ఇది చిన్న టేకూరు విలేజ్ ఎస్వియు, రెండు కూడా రీజన్ ఎస్వియుకు సంబంధించి. ఇవి ఒక దాంట్లో ఏంటంటే అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సింత చిన్న టేకూరులో 43,000 రూపాయలు, మరి కర్నూలులో 50,000 రూపాయలు అయితే ఉండడం జరిగింది. మరి ఇంకోటి ఏయు కాలేజ్, ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్స్ సెల్ఫ్ ఫైనాన్స్. ఇది మంచి కాలేజ్ అనుకోవచ్చు. విశాఖపట్నం, అఫిలియేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ. ఫీజు వచ్చి 62,000 రూపాయలు అయితే ఇక్కడ ఉంది. మరి థర్డ్ కాలేజ్, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ కాలేజ్. మరి ఇది కూడా ఫైనాన్స్ కాలేజ్. ఇది కూడా 62. థర్డ్ కాలేజ్. ఫోర్త్ వచ్చి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, బాపట్ల. మరి అఫిలియేటెడ్ టు ఏయు. ఫీజు వచ్చి 43,000 రూపాయలు అయితే ఫీజు ఉంది. మరి సిఆర్ఐటి చిరంజీవి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, అనంతపురం ఎస్వియు అంటే అనంతపూర్. 43,000 రూపాయలు అయితే ఉంది. ఇది 5వది. 6వది వచ్చేసి ఉమెన్స్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ ఉమెన్, గాయత్రి విద్యా కాలేజ్ పరిషత్తు ఫర్ ఉమెన్. ఇది వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజీ. ఇది వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. ఇది విశాఖపట్నంలో మరి ఏయుకి అఫిలియేషన్ నుండి ఫీజు వచ్చి ఎక్కువ, అసలు ఉన్నదానికంటే 105,000 రూపాయలు అయితే ఉంది. ఇది స్టూడెంట్స్. మరి జీవీపీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, ఇది దీనికి సంబంధించింది. దీనికి వచ్చి రాజమండ్రి, ఇది 7. ఇది రాజమండ్రి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించింది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ. మరి గర్ల్స్ ఫీజు వచ్చి 51,100 రూపాయలు. మరి 8 వచ్చేసి కిడ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫర్ ఉమెన్, కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. కిడ్స్లో ఫీజు వచ్చి, ఇది ఫార్మసీ కాలేజ్, ఓన్లీ 38,000 ఉంది. ఇది 9 వచ్చి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ వచ్చి కాకినాడ. ఇది 43,000 రూపాయలు అయితే ఫీజు ఉంది, ఓన్లీ గర్ల్స్. తర్వాత కేఎల్ఎండబ్ల్యూ కందుల నరసింహులు మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, ఇది 10th. మరి ఇది కడపలో ఉంది. ఇది ఎస్వియుకి సంబంధించింది. అఫిలియేషన్ 43,000 అయితే ఇక్కడ ఉంది. మరి 11th వచ్చేసి నెంబర్ 1 11th వచ్చేసి మ్యామ్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నర్సరాపేట. ఇది నర్సరాపేట ఏయు 43,000 రూపాయల ఫీజు ఉంది. ఎంఎల్యూడబ్ల్యూ మల్లేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు. ఇది వచ్చేసి మరి ఏయుకి అఫిలియేషన్ 52,100 రూపాయలు ఉంది ఫీజు. ఎంఎస్ఈడబ్ల్యూ మల్లేని సుశీలమ్మ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సింగరాయకొండలో 43,000 రూపాయలు ఉంది ఫీజు. మరి పిఐటిడబ్ల్యూ ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ తెనాలిలో ఉంది. ప్రియదర్శిని తెనాలి 43,000 రూపాయలు అయితే ఫీజు ఉంది ఇక్కడ. అదేవిధంగా ఆర్ఏవిడబ్ల్యూ రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కర్నూలు, ఇక్కడ వచ్చి ఫీజు 43,000 రూపాయలు ఉంది. ఎస్ఎంసిజి సెంట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్, గుంటూరు ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేషన్. ఇది 43,000 రూపాయలు ఉంది ఫీజు. తర్వాత ఎస్పిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా టెక్నాలజీకి మహిళా విశ్వవిద్యాలయము తిరుపతి, ఎస్డబ్ల్యూ యూనివర్సిటీ. ఇది 10,000 రూపాయలు ఉంది. అసలు ఫీజెస్ ఏందో అర్థం కావట్లేదు. ఈ 10,000 రూపాయలతో కాలేజెస్ ఏం మెయింటైన్ చేస్తాయి, ఏం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను ఉంటుందో మనకు అర్థం కాదు. మరి తెలంగాణలో చూస్తే మరి 2 లక్షలు 1,50,000 తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఫీజెస్ చూస్తే ఒకటి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు. వీటితో ఏంటంటే
అసలు కాలేజెస్ ఎట్లా సర్వైవ్ అవుతాయో ఐఎమ్ నాట్ షూర్. ఎస్పీఎం యుఎస్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎస్పీఎం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ తిరుపతి. ఇది 45,000 రూపాయలు. సెల్ఫ్ ఫైనాన్స్ అయినా ఫీజు 45,000 రూపాయలు కడతారు, ఎవరైనా కట్టగలరు, ఇబ్బంది ఏం లేదు. మరి ఎస్టీఎండబ్ల్యూ సెంట్ మేరీ ఉమెన్స్ కాలేజ్ గుంటూరు ఏయు 43,000 రూపాయలు. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ విశాఖపట్నం 53,000 రూపాయలు. విఐఎస్డబ్ల్యూ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రమ్ భీమవరం, ఇది కూడా మంచి కాలేజీ, మరి 1,05,000 రూపాయలు. మరి విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విజయవాడ 43,000 రూపాయలు. మరి విఎన్ఐడబ్ల్యూ ఉమెన్ గుంటూరు 43,000 రూపాయలు. స్టూడెంట్స్ మరి చూసినట్టయితే ఇది పెద్దగా మరి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, కానీ పెద్దగా అనుకోని మంచి కాలేజెస్ ఏమి కనపడలే. నాకు తెలిసింది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి కనపడుతుంది, తర్వాత ఏయు కాలేజీ ఒక మరి చెప్పుకో కాలేజీ మనం చెప్పవచ్చు, అన్ని వేళ్ల మీద అయితే లెక్క పెట్టవచ్చు. ఏయు కాలేజ్ ఆఫ్ ఫర్ ఉమెన్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉండటం జరిగింది. మరి గాయత్రి విద్యా పరిషత్తు కొద్దిగా మరి ఇది కూడా మంచి కాలేజీ. వీటిల్లో ఒక 3-4 కాలేజీలు తప్పితే అంత చెప్పుకోదగ్గ కాలేజెస్ ఏమి లేవు. కాలేజెస్ కూడా మరి ఫీజెస్ చూసారా, మరి ఒక్కో కాలేజీలో 50,000 రూపాయలు, 43,000. ఈ కాలేజ్ మరి ఫీజెస్ మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను ఇక్కడ అలా ఉండిద్దా, మరి ఐఎమ్ నాట్ షూర్. మరి తెలంగాణలో విషయానికి వస్తే మనం తెలంగాణ వీడియోస్ కూడా చేస్తాం కాబట్టి తెలంగాణలో మరి ఫీజెస్ కూడా ఎక్కువ కొన్ని కాలేజీలు. ఆ ఫీజెస్ని బట్టి కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఎవరైనా పిండి కొద్ది రొట్టె అంటారు కదా సామెత, మీరు మంచిగా మరి క్వాలిటీ రావాలంటే ఈ ఫీజులు కూడా సపోజ్ ఇది మంచిగా ఉండొచ్చు. శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రమ్ భీమవరం 1,05,000 రూపాయల ఫీజు అంటే వీటిల్లో కొంచెం క్వాలిటీ ఉందని మనం చెప్పవచ్చు. మరి అదేవిధంగా గాయత్రి విద్యా పరిషత్ చూడండి, ఇక్కడ 1,05,000. ఒక 3-4 కాలేజీలు కూడా మంచి ఉన్నాయి ఇక్కడ. అంటే అంతకు మించి చెప్పుకోదగ్గ పెద్ద కాలేజెస్ అయితే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమి లేవు. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏమైనా ప్రిఫర్ చేస్తారా, మరి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మీద ఏమైనా వీడియో చేస్తారని అడుగుతున్నారు. అందుకని నేను ఆల్రెడీ మనం 30 ఇంజనీరింగ్ కాలేజ్ మరి ఏపీలో ఉన్న అన్ని మరి కాలేజ్ చెప్పాము. దానికి ఉమెన్స్ కూడా కొంతమంది అడిగారు మరి ఫీజెస్ ఎలా ఉంటాయి, కానీ చెప్పుకోదగ్గ కాలేజెస్ ఏమీ లేవు. ఒక 3 జస్ట్ 1, 2, 3 బాపట్ల కానీ, విద్యా పరిషత్ కానీ, తర్వాత భీమవరం కాలేజ్ కానీ, విష్ణు కాలేజ్ కానీ, ఇవి పర్వాలా. అంతేగాని ఎల్స్ 10% ఓకే, 90% కాలేజెస్ నాట్ గుడ్. మీరు యాజ్ యూ లైక్ స్టూడెంట్స్ మీకు వచ్చిన పర్సెంటేజ్ బట్టి ర్యాంక్ని బట్టి మీరు చేరవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మరి డెసిషన్ అయితే మీరు తీసుకోండి. ఐఎమ్ నాట్ షూర్ దట్ వన్. డెసిషన్ అయితే యూ గైస్ హ్యావ్ టేక్ టు డెసిషన్ అనమాట. మనం ఏ కాలేజీలో చేరాలి. అందుకని ఏంటంటే మరి కో ఎడ్యుకేషన్ కాలేజీల్లో చేరితే మంచిది. ఎందుకంటే ఉమెన్స్ కాలేజీలో కొద్దిగా ఎడ్యుకేషన్, ఎందుకంటే మేము అంత పట్టించుకునేటట్టు ఏమి కనపడలే ఇక్కడ వాతావరణం చూసినట్టయితే. మరి హైదరాబాద్లో ఉంది నారాయణమ్మ కాలేజ్, ఎంత ఫేమస్ కాలేజ్, బీవీఆర్ఐటీ ఫర్ ఉమెన్. ఇక్కడ 2-3 కాలేజీలు ఉండి, మంచి కాలేజీలు ఉండి, టాప్ కాలేజెస్. కానీ ఆ లెవెల్లో ఎక్కడైతే మరి ఎక్కడ కనిపించడం లేదు. ఒక ఏయు కానీ, మరి విష్ణు కానీ, తర్వాత గాయత్రి కానీ, ఈ 3-4 మాత్రమే, బాపట్ల కానీ 3-4 కాలేజెస్ మాత్రమే పనిచేస్తున్నాయి. మీరు చూడండి ఒకసారి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. Please like, share and subscribe Daveri Academy. This is me Ravi Kumar sir signing off. Thank you. Bye.